జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ అందరికీ ఫార్వర్డ్. నమస్కారం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దివ్యాంగుల కోసం ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనౌన్స్ చేశారు. సో ఈ 2025-26 నోటిఫికేషన్లో అసలు ఏ అవకాశాలున్నాయి, ఎవరు అర్హులు, అప్లై చేసుకోవడం ఎలా, ఈ విషయాలన్నీ మనం వివరంగా చూసేద్దాం. ఇది నిజంగా చాలా మందికి ఒక మంచి అవకాశమనే చెప్పాలి. సరే, ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఇదే ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనమాట. గవర్నమెంట్ ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. అంటే అందరికీ సమాన అవకాశాలివ్వాలి, వాళ్ళని కూడా అభివృద్ధిలో భాగం చెయ్యాలి అనేదే దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం. రైట్. ముందుగా అందరికీ వచ్చే డౌట్, అసలు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మనకు గ్రూప్ 4 ఇంకా క్లాస్ 4 పోస్టులు కనిపిస్తున్నాయి. టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, షరాఫ్, ఆఫీస్ సబార్డినేట్, ఇలా క్లెరికల్ సపోర్ట్ రోల్స్ చాలానే ఉన్నాయి. అంటే రకరకాల స్కిల్స్ ఉన్నవాళ్లకి ఇదొక మంచి ఛాన్స్ అన్నమాట. ఇవి మాత్రమే కాదు, గతంలో కొన్ని పోస్టులు మిగిలిపోయాయి కదా, వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటారు. వాటిని కూడా ఈ డ్రైవ్లోనే ఫిల్ చేస్తున్నారు. ఇందులో నైట్ వాచ్మెన్, హెల్పర్, కుక్, పీహెచ్ వర్కర్, ఇలా వేరే రకం పోస్టులు కూడా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ కూడా ఉన్నాయి. మొత్తం చూసుకుంటే ఇవి ఒక 24 పోస్టులున్నాయి. సో కొత్త పోస్టులు, ఈ బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కలిపితే ఈ స్పెషల్ డ్రైవ్లో టోటల్గా 30 పోస్టులున్నాయన్నమాట. 30! ఇది నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లకి అస్సలు మిస్ చేసుకోకూడని అవకాశం. ఓకే, పోస్టులేంటో తెలిసాయి. మరి వీటికి అప్లై చెయ్యాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అర్హులు, దీనికి సంబంధించి కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ మెయిన్గా 3 కండీషన్స్ ఉన్నాయండి. మొదటిది, అభ్యర్థులు ఖచ్చితంగా పూర్వపు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు చెందినవారై ఉండాలి, అంటే లోకల్స్కి మాత్రమే అన్నమాట. రెండోది ఏజ్, జూలై 1, 2026 నాటికి 18 నుంచి 52 మధ్యలో ఉండాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, సర్టిఫై చేసిన 40% లేదా అంతకంటే ఎక్కువ డిసెబిలిటీ ఉండాలి. అంతేకాదు, కొన్ని పోస్టులకు, కొన్ని రకాల వైకల్యాలకు సంబంధించి మరికొన్ని స్పెసిఫిక్ రూల్స్ కూడా పెట్టారు. ఉదాహరణకు, వినికిడి లోపమున్నవారికి వాళ్లకు ఎంత డెసిబెల్ రేంజ్లో వినికిడి లోపం ఉంది అనేది కూడా ముఖ్యం. సో అప్లై చేసే ముందు ఈ టెక్నికల్ డీటెయిల్స్ని కూడా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సరే, అర్హత ఉంది, అప్లై చేశారు. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫైనల్గా క్యాండిడేట్స్ని ఎలా ఎంపిక చేస్తారు, దీనికొక క్లియర్ మార్కింగ్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొత్తం 50 మార్కులకు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. చూడండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్కులకు 20 మార్కులు, అంటే 40% వెయిటేజ్. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్కి మరో 20 మార్కులు, అంటే ఇంకో 40%. సో మొత్తం 80% వెయిటేజ్ సర్టిఫికెట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక మిగిలిన 10 మార్కులు, అంటే 20%, ఇంటర్వ్యూకి కేటాయించారు. చాలా సింపుల్ అండ్ క్లియర్ ప్రాసెస్. రైట్, ఇవన్నీ ఓకే. మరిప్పుడు అసలు విషయానికి వద్దాం. అప్లికేషన్ ఎలా పెట్టాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంది. ఫస్ట్ అఫీషియల్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రిక్రూట్మెంట్ లేదా నోటీసులు అనే ఒక సెక్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఏ తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. దానికి కావలసిన సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి గడువులోగా సబ్మిట్ చేయడమే. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన సమాచారం. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ వివరాలు చూద్దాం. ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నోటిఫికేషన్ మార్చ్ 26, 2026 నొచ్చింది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 15, 2026. అది సాయంత్రం 5 గంటల వరకే టైం ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. టైం ఉంది కదా అని అనుకోవద్దు, ముందే పని పూర్తి చేసుకోవడం చాలా బెటర్. మీకు ఇంకా ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇదిగో ఈ అఫీషియల్ వెబ్సైట్ చూడండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ వెబ్సైట్, ఫోన్ నెంబర్, ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. సో దీన్ని కేవలం ఒక జాబ్ నోటిఫికేషన్ లాగా చూడకూడదు. ఇది అందర్నీ కలుపుకుపోతూ దివ్యాంగులకు సాధికారత కల్పించే దిశగా వేస్తున్న ఒక చాలా ముఖ్యమైన అడుగు. ఇప్పుడు మనకు ఈ నోటిఫికేషన్ గురించి ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా.
అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఎంత అవసరమో అర్థమవుతోంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ అనేది సమాజంలో దివ్యాంగుల పాత్రను, వాళ్ల భాగస్వామ్యాన్ని పెంచడంలో ఇంకెంతగా ఉపయోగపడతాయి?